టీషార్ట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా అంతర్జాతీయ అంశాలని, జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ అంటూ విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూనే స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేసుకొని చదివినట్టయితే స్కోరింగ్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో భాగంగా ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, డస్ట్ లీగ్ 2024. సో డస్ట్ లీగ్ 2024 అనేది ఏ దేశాల మధ్య జరిగిన విన్యాసము, ఎక్కడ జరిగింది, సో ఎన్ని రోజుల పాటు జరిగింది, అవన్నీ కూడా చూద్దాం. డస్ట్ లీగ్ 2024 అనేది భారతదేశము, ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగినటువంటి సంయుక్త సైనిక విన్యాసం. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే ఏప్రిల్ 15 నుంచి 28 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ ప్రాంతంలో. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ ప్రాంతంలో. ఎన్నో ఎడిషన్? 5వ ఎడిషన్. సో 4th ఎడిషన్ అంటే అంతకుముందు ఎక్కడ జరిగింది అంటే ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరిగింది. ఎక్కడ? పితోర్గఢ్లో. సో ఎప్పుడైనా అండి సైనిక విన్యాసం కానీ, ఆర్మీ విన్యాసం కానీ, నేవీ విన్యాసం కానీ, వాయు విన్యాసం కానీ ఏదైనా సరే అడిగినప్పుడు ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్, ఏ దేశాల మధ్యలో జరిగింది ఇంపార్టెంట్, ఎన్ని రోజుల పాటు జరిగింది ఇంపార్టెంట్, ఏ ప్రాంతంలో జరిగింది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, డస్ట్ లీగ్ 2024 అనేది భారతదేశము మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగినటువంటి సంయుక్త సైనిక విన్యాసం. ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ ప్రాంతంలో. ఎక్కడ? టెర్మేజ్లో. ఎన్నవ ఎడిషన్? 5th ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? ఏప్రిల్ 15 నుంచి 28 వరకు జరిగింది. సో లాస్ట్ టైం ఎక్కడ జరిగింది ఇది అంటే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో. సో డస్ట్ లీగ్ 2024 అనేది ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి సంయుక్త సైనిక విన్యాసం అంటే భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్. ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ ప్రాంతంలో. ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. నెక్స్ట్ అంశం చూడండి, రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్. సో రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ అనేది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి కాన్ఫరెన్సు. ఎల్జీబీటీ కమ్యూనిటీ నుండి వచ్చే ప్రయాణికులకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. సో రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది చెప్పుకుంటే నేపాల్ రాజధాని అయినటువంటి ఖాట్మండ్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 2 రోజుల పాటు జరిగింది, ఏప్రిల్ 20-21 మధ్య. సో దీన్ని చూడండి, యాత్ర టు హ్యాపీనెస్ ఫస్ట్ రెయిన్బో టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేరుతో ఇది జరిగింది. ఎక్కడ? ఖాట్మండ్లో. సో ఇది నేపాల్ టూరిజం బోర్డు, మాయాకో పహిచాన్ నేపాల్ 2 సంస్థల మధ్య జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్గా చెప్పవచ్చు. ఈ 2 సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుండి వచ్చే ప్రయాణికులకు హిమాలయ దేశాన్ని స్వాగతించే మరియు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంచే లక్ష్యంతో ఈ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ జరిగింది. సో రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడ? ఖాట్మండ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మొట్టమొదటిసారి అన్నారు కాబట్టి ఇంపార్టెంట్ బిట్. సో ఎక్కడ జరిగింది? ఖాట్మండ్లో. నెక్స్ట్ రిలయన్స్ జియో. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, డేటా ట్రాఫిక్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది అని అన్నారు. సో ఏది అంటే చైనా మొబైల్ను అధిగమించి రిలయన్స్ జియో దీంట్లో మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ అయినటువంటి టెఫిసియన్సీ ప్రకారము జియో యొక్క నెట్వర్క్ జనవరి-మార్చి మధ్యకాలంలో మొత్తం ట్రాఫిక్ 40.9 ఎగ్జాబైట్గా ఉంటే చైనా మొబైల్ ఎంత ఉంది అంటే 38 ఎగ్జాబైట్గా ఉందన్నమాట. సో దాన్ని అధిగమించి డేటా ట్రాఫిక్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ఏది నిలిచింది అంటే రిలయన్స్ జియో. ఇది రిలయన్స్ జియో. నెక్స్ట్, ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసినటువంటి ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ పేరేం పెట్టారు వాళ్ళు అంటే సనా. ఏంటి? సనా. సో లండన్లో జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ INMA గ్లోబల్ మీడియా అవార్డ్స్లో దీన్ని ప్రదర్శితం చేయడం జరిగింది. సో ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసినటువంటి ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ పేరేంటి అని అడగొచ్చు. ఏదంటే సనా. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ CSW ఉంటుందిగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి. దాని యొక్క అధ్యక్ష బాధ్యతలకు ఎంపిక చేయబడ్డటువంటి దేశం ఏదంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో
ఉమెన్ వ్యతిరేకత, అంటే ఉమెన్ పైన వివక్షత, సో ఉమెన్కి ఎక్కువ ప్రాతినిధ్యం లేకపోవడం అవన్నీ ఉన్నాయి. దానిపైన మేము ఒప్పుకోమని చెప్పి చాలా సంస్థలు, చాలా కంట్రీస్ ఈ డెసిషన్ని ఛాలెంజ్ చేసినప్పటికీ ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే దానికి అధ్యక్ష బాధ్యతల కోసం ఎంపిక చేయబడ్డటువంటి కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా. ఇది సౌదీ అరేబియా. నెక్స్ట్ కోవినెట్. సో కోవినెట్ అనేది ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక ఇనిషియేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇది కరోనా వైరస్ల గుర్తింపు, పర్యవేక్షణ మరియు వ్యాధి నిర్ధారణ అంచనాలను పెంచడం కోసం ఉద్దేశించిందే ఈ కోవినెట్. సో కోవి నెట్వర్క్ ఎవరు దీన్ని రూపొందించారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఎవరు WHO హెడ్గా ఉన్నారంటే టెడ్రస్ అథనామ్ గెబ్రియాసిస్. WHO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవాలో. ఎక్కడ? జెనీవాలో. నెక్స్ట్ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసినటువంటి అతిపెద్ద యూరోపియన్ యూనియన్ దేశం ఏది అంటే జర్మనీ. సో అక్కడ రాజకీయ నాయకులు, వైద్య సంఘాల నుండి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దీన్ని చట్టబద్ధం చేసింది జర్మనీ. సో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసినటువంటి అతిపెద్ద యూరోపియన్ యూనియన్ దేశం ఏది అని అడగొచ్చు. ఏది అంటే జర్మనీ. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ అంటే దుబాయ్లో. సో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడంటే దుబాయ్లో. నెక్స్ట్ అంశం చూడండి, ఈ కామర్స్ రంగంలో రోజు రోజుకి పెరుగుతుంది. ఈ కామర్స్ రంగం అనేది జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాల్లో, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. సో అంటే ఎక్కువ దూసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ కామర్స్ మార్కెట్ భారతదేశంలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్దదిగా అవతరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో భారతదేశము 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్గా అవతరిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, ఇరాక్ దేశం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆ దేశ పార్లమెంట్ ఇటీవల స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే ఒక కఠినమైన చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఎక్కడ? ఇరాక్లో. సో దాని ప్రకారం ఏంటంటే గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే కఠినమైన చట్టాన్ని ఇటీవల ఏ పార్లమెంటు ఆమోదించింది అని అడగచ్చు. ఎక్కడంటే ఇరాక్లో. తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి షెంజౌ 18 సిబ్బందిని పంపించినటువంటి దేశం ఏది అంటే చైనా. ఇది చైనా. నెక్స్ట్ అంశం చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పెట్టండి, ఎయిర్ ఇండియా మరియు జపాన్ యొక్క ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ కోడ్ షేరింగ్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో కోడ్ షేరింగ్ ఒప్పందం అంటే ఏంటి అంటే ఒకే టికెట్పై వేరే అంటే బహుళ గమ్యస్థానాలకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దానికోసమై ఈ ఎయిర్ ఇండియా మరియు జపాన్ దేశానికి చెందినటువంటి ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ ఈ రెండు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది, కోడ్ షేర్ ఒప్పందం. సో ఒకే టికెట్పై బహుళ గమ్యస్థానాలకు ప్రయాణం చేయడానికి వెసులుబాటు కల్పించే కోడ్ షేర్ ఒప్పందంపై సంతకాలు చేసినటువంటివి సంస్థలు ఏవి అంటే ఎయిర్ ఇండియా మరియు ఆల్ నిప్పన్ ఎయిర్వేస్. నెక్స్ట్ అంశం చూడండి, నాసా యొక్క సౌర ఆధారిత అంతరిక్ష నౌక పయనీరింగ్ సోలార్ సెల్ టెక్నాలజీ. సో సోలార్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటంటే సౌర విద్యుత్ను ఉపయోగించి అంతరిక్ష నౌకకు సంబంధించిన వాటిని సమకూర్చడం. సో అలా సోలార్ సెల్ టెక్నాలజీని ఎవరు ఇటీవల రూపొందించారు లేదా దాన్ని పరిగణలోకి తీసుకున్నారంటే నాసా వాళ్ళు. నెక్స్ట్ భారతీయ పాస్పోర్ట్. సో భారతీయ పాస్పోర్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత చౌకైన పాస్పోర్ట్ల స్థానంలో ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 2వ స్థానంలో. మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పాస్పోర్ట్. సో కంపేర్ ది మార్కెట్ AU అనే ఆస్ట్రేలియన్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ డేటా రిలీజ్ చేయబడింది. సో ప్రపంచవ్యాప్తంగా చౌకైన వాటిలో భారతదేశ పాస్పోర్ట్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అడగచ్చు. 2వ స్థానంలో. మొదటి స్థానంలో నిలిచింది ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ అంశం చూడండి, చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగలిగినటువంటి లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 ఇటీవల ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరెవరు ఏ అవార్డులు కైవసం చేసుకున్నారో చూడండి. సో లారియస్
వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే నోవాక్ జోకోవిచ్. ఎవరు? నోవాక్ జోకోవిచ్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరికంటే ఐతానా బోన్మత్. ఎవరు? ఐతానా బోన్మత్. సో లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు కైవసం చేసుకున్నారంటే స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు అండి. స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు. లారియస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే జూడ్ బెల్లింగ్హామ్. ఎవరు? జూడ్ బెల్లింగ్హామ్. నెక్స్ట్ చూడండి, లారియస్ వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సిమోన్ బెయిల్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే రఫా నాదల్. నెక్స్ట్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ విత్ అ డిసేబిలిటీ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే డైడ్ డి గ్రూట్. నెక్స్ట్ లారియస్ వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు పొందారు అంటే అరిసా ట్రూ. సో ఈ లారియస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ రాజధాని అయినటువంటి మ్యాడ్రిడ్లో. ఎక్కడ? స్పెయిన్ రాజధాని అయినటువంటి మ్యాడ్రిడ్లో. నెక్స్ట్ నందిని అనేది ఒక మిల్క్ సంబంధించిన ఒక డైరీ బ్రాండ్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక. సో అక్కడ ఇటీవల ఒక వివాదం కూడా చెలరేగింది నందిని సంబంధించి, మిగతా పాల వాటికి సంబంధించి. అది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటే KMF డైరీ బ్రాండ్ ఏంటి అంటే నందిని. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే జూన్లో జరగబోయేటువంటి T20 ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ క్రికెట్ జట్లకి స్పాన్సర్షిప్ ఇవ్వబోతుంది నందిని. సో ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ వాటికి స్పాన్సర్షిప్ ఇవ్వబోతున్నటువంటి డైరీ బ్రాండ్ ఏదంటే నందిని. ఏ రాష్ట్రానికి చెందింది అంటే కర్ణాటక. నెక్స్ట్ అంశం చూడండి, మహాసముద్ర దశాబ్ద సదస్సు 2024 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సదస్సులు, సమావేశాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ జరిగింది చూడండి, స్పెయిన్లోని బార్సిలోనాలో. ఎక్కడ? స్పెయిన్లోని బార్సిలోనాలో. సో ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి అయినటువంటి M. రవిచంద్రన్ నేతృత్వంలో దీంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొనడమే కాకుండా ప్రాంతాల వారీగా సముద్ర పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి భారతదేశం దీంట్లో వాదించడం జరిగింది. సో మహాసముద్ర దశాబ్ద సదస్సు ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే స్పెయిన్లోని బార్సిలోనాలో. ఎక్కడ? బార్సిలోనాలో. నెక్స్ట్ వాసా 1. సో వాసా 1 అనేది ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఆసియా యొక్క అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బృందం పరిచయం చేసినటువంటిది ఒక ఇనిషియేషన్గా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా ఏంటి అంటే ఫోటోలను వాస్తవికంగా మాట్లాడే ముఖాలుగా మారుస్తుంది. సో ఫొటోస్ ఏదైనా అప్లోడ్ చేస్తే అవి మాట్లాడే ముఖాలుగా మారిపోతాయంట. ఇది వాసా 1 ద్వారా. ఎవరు దీన్ని రూపొందించారు? మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఆసియా యొక్క AI బృందం దీన్ని పరిచయం చేసింది. నెక్స్ట్ అంశం చూడండి, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ ఎక్కడ జరిగింది? ఎన్నో ఎడిషన్ అంటే అబుదాబిలో జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే 16th ఎడిషన్. ఎన్నోది? 16th ఎడిషన్. నెక్స్ట్ అంశం చూడండి, అంతర్జాతీయ మానవతా సదస్సు. అంతర్జాతీయ మానవతా సదస్సు ఏ దేశం కోసం ఎక్కడ జరిగింది అంటే సూడాన్ కోసం. అక్కడ సూడాన్లో ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల నుండి దాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో పెట్టిందే ఈ అంతర్జాతీయ మానవతా సదస్సు. సో ఎవరి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగిందంటే ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్ల సంయుక్తంగా ఇది నిర్వహించిన సదస్సు. ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో. ఎక్కడ? ప్యారిస్లో. సో అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో. ఎవరి కోసం ప్రత్యేకంగా ఉద్దేశించింది అంటే సూడాన్ కోసం. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ దేశం ఇటీవల వార్తల్లో నిలిచిన దేశంగా ఉంది. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, ఏదైనా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రులు కానీ ఇంకెవరైనా భారతదేశ పరంగా పేరెన్నిక గల వాళ్ళు ఎక్కడైనా పర్యటనలు ఉన్నప్పుడు ఆ పర్యటనలు చాలా చాలా ఇంపార్టెంట్. వాటిపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంది. ఏదైనా వాళ్ళు తిరిగిన ప్రదేశం కానీ, ఏదైనా లాంచ్ చేయడం కానీ, ఏదైనా ప్రారంభించడం కానీ, ఎవరైనా కలిసినప్పుడు కానీ వాటిని అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. సో ఉజ్బెకిస్తాన్ చూడండి, ఏప్రిల్ 15-18న ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ మనోజ్ పాండే ఉజ్బెకిస్తాన్ పర్యటనలో పాల్గొనడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. సో అక్కడ ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే దాంట్లో ఒక ఐటీ ప్రయోగశాలను ప్రారంభించడం జరిగింది మనోజ్ పాండే. చాలా చాలా ఇంపార్టెంట్. ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అత్యాధునిక ఐటీ ప్రయోగశాలను ఎవరు ప్రారంభించారు అని అడగచ్చు. ఆర్మీ చీఫ్ అయినటువంటి మనోజ్ పాండే. ఎవరు? మనోజ్ పాండే. నైజీరియాకి సంబంధించి ఒక కొత్త వ్యాక్సిన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్.
మెనింజైటిస్ పోరాడటానికి, వ్యాధితో పోరాడటానికి, మరియు మెనింగోకాకల్ బ్యాక్టీరియా యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని WHO సిఫార్సు చేసిందనమాట దీన్ని. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సిఫార్సు చేసినటువంటి వినూత్న అంటే కొత్తదైనటువంటి M5C5 వ్యాక్సిన్ను ప్రవేశపెట్టినటువంటి మొదటి దేశం ఏది అంటే నైజీరియా. ఇది నైజీరియా. నెక్స్ట్ అంశం చూడండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఏటా 7.22 కోట్ల మంది ప్రయాణికులు సేవలు అందించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి విమానాశ్రయం ఏది అంటే హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో ఉంది. సో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల ర్యాంకింగ్స్ను విడుదల చేస్తారు. దాంట్లో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎన్నో ప్లేస్లో ఉంది? 10th ప్లేస్లో. మొదటి ప్లేస్లో ఉంది ఏది అంటే హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం. ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో. నెక్స్ట్ అంశం, ఒక ఓవర్లో 6 సిక్సర్ల ఎలైట్ క్లబ్లో చేరినటువంటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పింది ఎవరు అంటే దీపేంద్ర సింగ్ ఐరీ. సో ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అంటే నేపాల్. సో అంతకుముందు యువరాజ్ సింగ్, తర్వాత పోలార్డ్, అంతకుముందు ఎర్సిలీ గిబ్స్, వీళ్ళందరూ కూడా 6 కొట్టిన వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఒకే ఓవర్లో 6 సిక్సర్ల కొట్టినటువంటి వ్యక్తులుగా నిలిచినటువంటి వ్యక్తుల జాబితాలో స్థానం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే దీపేంద్ర సింగ్ ఐరీ. ఏ దేశ క్రికెటరు? నేపాల్. నెక్స్ట్ అంశం చూడండి, అదే నేపాల్కి సంబంధించింది. నేపాల్లోని యూపీఐని ప్రోత్సహించడానికి ఈ సేవ హ్యాన్ పోకారాతో ఫోన్పే భాగస్వామ్యం నెలకొల్పింది. సో యూపీఐని ప్రోత్సహించడానికి ఈ సేవ హ్యాన్ పోకారాతో ఏ సంస్థ భాగస్వామ్యం నెలకొల్పింది అంటే ఫోన్పే. నెక్స్ట్ సిట్రోయన్ అనేది ఏంటి అంటే ఒక ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం. ఇది సిట్రోయన్ అనేది ఎందుకు ఇటీవల వార్తలో నిలిచింది అంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసిన మొదటి బహుళ జాతి కార్ల తయారీదారు సిట్రోయన్. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసిన మొదటి బహుళజాతి కార్ల తయారీదారు ఎవరు అంటే సిట్రోయన్. సో ఎక్కడి నుంచి? కామరాజర్ పోర్టు నుంచి ఇండోనేషియాకు 500 యూనిట్ల ఎగుమతులను పంపుతూ స్థానికంగా తయారైన EC3 ఎగుమతులను ప్రారంభిస్తున్నట్టు కంపెనీ ప్రకటించడం జరిగింది. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసిన మొదటి బహుళజాతి కార్ల తయారీదారు ఎవరు అంటే సిట్రోయన్. ఏ దేశానికి చెందినటువంటి ఆటోమొబైల్ దిగ్గజం ఇది? ఫ్రెంచ్. నెక్స్ట్ ఐలాట్ నగరం. సో ఐలాట్ నగరము ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయెల్లో. సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ ఐలాట్ నగర సమీపంలో వైమానిక ముప్పును ఎదుర్కొనేందుకు సీడోమ్ రక్షణ వ్యవస్థను మోహరించింది. సో సీడోమ్ రక్షణ వ్యవస్థను మోహరించడం ద్వారా వైమానిక దాడులను అడ్డుకోవచ్చు అనేది చాలామందికి తెలిసినదే. సో ఈ ఐలాట్ నగరం ఎక్కడుంది అని అడగవచ్చు. ఎక్కడంటే ఇజ్రాయెల్లో. సో ఈ నగర సమీపంలో వైమానిక ముప్పుని ఎదుర్కొనేందుకు సీడోమ్ రక్షణ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత్ వరుసగా 5వసారి శాంతి నిబంధనలు అమలు చేసినందుకు గాను వార్తల్లో నిలిచింది. సో WTOలో భారత్ ఎన్నోసారి శాంతి నిబంధనలను అమలు చేసింది అని అడగవచ్చు. ఎంత? 5th టైం. నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ B/C కేసులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2nd ప్లేస్లో. ఎన్నో స్థానంలో? 2nd ప్లేస్లో. నెక్స్ట్ అంశం చూడండి, అత్యంత శక్తివంతమైన లేజర్ ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే రొమేనియాలో. ఎక్కడ? రొమేనియాలో. సో నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ విజేతలుగా నిలిచినటువంటి గెరార్డ్ మౌరోవ్ మరియు డోనా స్ట్రిక్లాండ్ల ఆవిష్కరణ ఇది. సో అత్యంత శక్తివంతమైన లేజర్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే ఏ దేశంలో అంటే రొమేనియాలో. సో ఎవరు ఆవిష్కరించారు అంటే గెరార్డ్ మౌరో, డోనా స్ట్రిక్లాండ్. క్లే కోర్టులపై ATP మాస్టర్స్ 1000 మ్యాచ్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఎవరు చరిత్రలో నిలిచారంటే సుమిత్ నాగల్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటనం చెంది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అగ్నిపర్వతం ఏది అంటే మౌంట్ రువాంగ్. ఇది మౌంట్ రువాంగ్. సో ఎక్కడ, ఏ దేశంలో ఉంది అంటే ఇండోనేషియాలో. ఎక్కడ? ఇండోనేషియాలో. సో ఈ మౌంట్ రువాంగ్
విస్ఫోటనం చెందడంతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మనోడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. సో ఎప్పుడైనా అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలో ప్రదేశాలుగా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో మనాడు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అని అడగచ్చు, లేదా మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఎక్కడుంది అని అడగచ్చు. సో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఎక్కడుంది అంటే ఇండోనేషియాలో. సో మనాడో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే అది కూడా ఇండోనేషియాలో. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఒక్క రోజుల్లోనే 5 సార్లు విస్ఫోటనం చెంది ఈ అగ్నిపర్వతం వార్తల్లో నిలిచింది. సో మౌంట్ రువాంగ్ అనేది ఏ దేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతం అంటే ఇండోనేషియా. ఎక్కడ? ఇండోనేషియా. నెక్స్ట్ కువైట్లో దేశంలో హిందీ భాషలో రేడియో ప్రసారాలు ప్రారంభం అవుతాయని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది ఏప్రిల్ మంత్ నుంచి. సో ఏప్రిల్ మంత్ నుంచి ప్రతి ఆదివారము కొంత సమయం పాటు ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ 93.3, ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ 96.3 ఫ్రీక్వెన్సీలో కార్యక్రమాలు ప్రసారం అవుతాయని చెప్పి అక్కడ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో కువైట్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా హిందీ భాషలో రేడియో ప్రసారాలను వినొచ్చు. సో హిందీ భాషలో రేడియో ప్రసారాలను ప్రారంభించినటువంటి దేశం ఏది ఇటీవల అని అడగవచ్చు. ఏది అంటే కువైట్. సో ప్రతి ఆదివారము ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీలలో ఈ రేడియో ప్రసారం అవుతాయి. సో హిందీ భాషలో రేడియో ప్రసారాలు ప్రారంభం చేసినటువంటి దేశం ఏది అని అడగచ్చు. ఏదంటే కువైట్. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. సో ఎప్పుడైనా ఏ పోటీకి పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా అండి ఇలా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ అంటూ చదువుతూ పాటు వాటిని మళ్ళీ స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదవాలి. చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా చదువుతూ రివిజన్ చేస్తూ మోడల్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ రాసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతుంటాయి. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో ఆ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. ధన్యవాదాలు.